బ్రేకింగ్ చూస్తున్నాం. అభివృద్ధి చూసి ఓర్వలేక బీఆర్ఎస్ అడుగడుగున అడ్డం పడుతోందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇవాళ ఏదైతే సవాల్ విసిరారో దాని నేపథ్యంలో కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వెళ్లారు. రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది అంటూ తనదైన శైలిలో మాట్లాడారు. అయితే కేటీఆర్ విమర్శలకు కూడా కాంగ్రెస్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ చేయాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ కూడా వాళ్ళు అంటూ ఉన్నారు. ఇందాకే పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడారు. మా ప్రతినిధి హేమ ఉన్నారు అప్డేట్స్ మనకు అందించడానికి. హేమ, సోమాజిగూడకి రమ్మని చెప్పాము, రాలేదు అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. దానికి పొన్నం కూడా చాలా ఘాటుగానే మాట్లాడారు. అర్థవంతమైన సారాంశం కావాలి, లేకపోతే ప్రజలకు తెలియాలి అని అంటే అసెంబ్లీకి రావాలి, అక్కడ ఇక్కడ చర్చకు కాదు అని చెప్పి ఆయన అన్నారు. ఒకసారి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి సవాల్ అయితే పర్వం కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. మొన్న ఎల్బీ స్టేడియం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాము, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా ఏదో ఒక మా పైన కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు, చెడు ప్రచారం చేస్తున్నారు, కావాలని ఇదంతా కూడా చేస్తున్నారు, కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు, మేము చేస్తుంది చూసి ఓర్వలేక ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటూ కూడా సవాల్ విసిరారు. ప్రస్తుతం ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలకు చర్చ చేయడానికన్నా సిద్ధం, అసెంబ్లీలో చర్చ పెట్టమంటే పెడతాము, రైతులకు కానీ విద్యార్థులకు కానీ పెద్ద ఎత్తున మహిళలకు కానీ మేము చేసినటువంటి సంక్షేమ పథకాలపైన చర్చ చేయమన్నా కూడా సిద్ధంగా ఉన్నాను, దమ్ముంటే కేటీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చ జరపాలి అంటూ కూడా సవాల్ విసిరారు. దీనికి ప్రతి సవాల్గా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కూడా కౌంటర్ చేశారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రెస్ క్లబ్లో చర్చిద్దాము రండి అంటూ కూడా కేటీఆర్ ప్రెస్ క్లబ్కి వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ కేటీఆర్ పక్కనే మరొక చైర్ని కూడా వేశారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ అంటూ. అయితే దీనికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు సవాల్ కూడా విసురుతున్నారు, పెద్ద ఎత్తున రియాక్ట్ కూడా అవుతున్నటువంటి పరిస్థితి, కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. మీ స్థాయికి మా ముఖ్యమంత్రి అవసరం లేదు, మేమే చాలు అంటూ కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా సవాల్ విసురుతున్నారు. నిన్న కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రతినిధులంతా కూడా గన్ పార్క్ దగ్గర కేటీఆర్ నీ స్థాయికి ముఖ్యమంత్రి అవసరం లేదు, మేమే చాలు, స్పోక్ పర్సన్స్గా ఉన్నటువంటి మేమే వచ్చి మాట్లాడి మీకు సవాల్కి ఆన్సర్ చెప్తాము, దమ్ముంటే చర్చకు రండి అంటూ కూడా పెద్ద ఎత్తున నిన్న వాళ్ళంతా కూడా గన్ పార్క్ దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక ఈరోజు ప్రెస్ క్లబ్కి కేటీఆర్ వెళ్ళి అక్కడ మాట్లాడినటువంటి వాటికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు కూడా రియాక్ట్ అయ్యారు. ఇందులో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కానివ్వండి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు అంతా కూడా కేటీఆర్కి పెద్ద ఎత్తున కౌంటర్ చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా కేటీఆర్ నీ స్థాయి మా స్థాయి, కానీ ముఖ్యమంత్రి అవసరం లేదు, అసలు ముఖ్యమంత్రి పిలిచింది కేసీఆర్ని నిన్ను కాదు, బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా ఉన్నటువంటి కేసీఆర్ రావాలి, దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలి, ఎక్కడ పడితే అక్కడికి రమ్మంటే మేము వచ్చి చర్చ జరపాల్సినటువంటి అవసరం లేదు, మీ కేసీఆర్తో మీ బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా ఉన్నటువంటి కేసీఆర్తో ఒక లెటర్ పంపండి, ఆ లెటర్లో ఎప్పుడు అసెంబ్లీ పెట్టాలో కూడా మెన్షన్ చేయండి, ఖచ్చితంగా అసెంబ్లీ పెడతాము, పెట్టి చర్చిస్తాము, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రాము అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రతి సవాల్ విసిరినటువంటి పరిస్థితి. ఇక ఒక్కసారి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కానివ్వండి, టీపీసీసీ చీఫ్ అద్దంకి దయాకర్, పరిగి రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడుతున్నారో చూస్తే పొన్నం ప్రభాకర్ ఉండి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చేతనైతే ముందు ప్రతిపక్ష నేత కేసీఆర్తో ఒక లెటర్ రాయించుకొని రావాలి, బీఆర్ఎస్ నుంచి ఎవరు చర్చకు వచ్చినా సమాధానం చెప్పేందుకు మేము రెడీగా ఉన్నాము, అలా అని ఎక్కడ పడితే అక్కడ కాదు, ప్రజలంతా కూడా చూడాలి, రికార్డులో ఉండాలి, అసెంబ్లీ వేదికగా చర్చ జరుపుదాము, అసెంబ్లీకే రండి అంటూ కూడా పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ నుంచి ఎవరు చర్చకు వచ్చినా మేము సిద్ధమే, చర్చ అనేది ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో చేస్తారు, మీలాగా ఎక్కడ పడితే అక్కడే చేయరు, కేసీఆర్తో లెటర్ రాయించుకొని ప్రతిపక్ష నేత హోదా తీసుకొని కేటీఆర్ చర్చకు రావాలి, మా సీఎం చర్చకు రమ్మనేది కూడా అసెంబ్లీలోనే, ఎక్కడ పడితే అక్కడ కాదు, ప్రెస్ క్లబ్కి వెళ్ళి మీకు అక్కడ చర్చించుకునేటటువంటి ఏదైతే ఫ్రీడమ్ ఉంది, కానీ ప్రజలంతా చూడాలి, ఈ చర్చ అనేది ప్రజలు చూడాలి, రికార్డులో ఉండాలంటే ఖచ్చితంగా అసెంబ్లీలోనే చర్చ జరపాలి, మోరోవర్ మా సీఎం పిలిచింది కూడా కేసీఆర్ని మిమ్మల్ని కాదు, మీరు ఫిక్స్ చేయండి ఎక్కడైనా సిద్ధమని చెప్పి కూడా కేటీఆర్ ప్రెస్ క్లబ్ లో కొద్దిసేపటి క్రితమే అన్నారు.
ఒకవైపు కేటీఆర్ చెప్తున్నప్పటికీ దీనిపైన ఇప్పటికే అంటే కేటీఆర్ సవాల్ విసిరితే కాదు, ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి లెటర్ తీసుకొని రావాలి, ఆ లెటర్లో రిక్వెస్ట్ పెట్టాలి, అసెంబ్లీలో చర్చ జరుపుదాము, చర్చకు రండి అని కేసీఆర్ లెటర్ రాస్తేనే అసెంబ్లీ సెషన్స్ మేము పెడతాము, ఖచ్చితంగా మీరే టైం డేట్ చెప్పండి, ఆ టైం డేట్కి కూడా మేము ఆ చర్చ జరిపిస్తామంటున్నారు. కేటీఆర్ మాటలను ఎప్పటికప్పుడు కాంగ్రెస్ నేతలు అయితే కొట్టిపడేస్తున్నారు. కేటీఆర్ మాటలను అయితే ఎవరు కూడా సీరియస్గా తీసుకోవడం లేదు. సేమ్ టైం కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా మాట్లాడారు. కేటీఆర్ ముందు నీ డ్రామాలు ఆపేసే, కేటీఆర్కి అసెంబ్లీ అంటే గౌరవం లేదు, మీ నాన్నకు చట్టసభలు అంటే గౌరవం లేదు, చూస్తున్నాం మేమంతా. కేటీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చించే దమ్ముంటే మీ అయ్యను తీసుకొని రా, నువ్వు ప్రెస్ క్లబ్ వేదికగా మాట్లాడడం కాదు, మీకు అంత దమ్ముంటే అసెంబ్లీకి రండి అంటూ కూడా కామెంట్ చేశారు. సేమ్ టైం కేటీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చించే దమ్ముంటే మీ నాడిని తీసుకురా, లేదంటే దద్దమ్మగా ఉండిపోతావు అంటూ కూడా సవాల్ విసిరారు. చాలా ఘాటు కౌంటర్స్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. సేమ్ టైం కేటీఆర్ అసలు నీ స్థాయి ఏంటి, నీకే స్థాయి లేదు, నీకున్నటువంటి స్థాయికి మేమే ఎక్కువ, మా ముఖ్యమంత్రి అవసరం లేదు, ఇలాంటి చిల్లర చేష్టలు మానుకో అంటూ కూడా అద్దంకి దయాకర్ పెద్ద ఎత్తున కౌంటర్ చేశారు. మీరు దోచుకున్న దానికి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో ప్రస్తుతం లేరు. సేమ్ టైం కేసీఆర్ నీకు అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదా, కనీసం అదైనా ప్రకటించు కేసీఆర్ అంటూ కేసీఆర్ని కూడా ఘాటు విమర్శలు చేశారు. అసెంబ్లీకి రాని వాళ్ళు అసెంబ్లీ దొంగలుగా మిగిలిపోతారు, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీకి ఒక్కరోజు కూడా రాలేదు, ఖచ్చితంగా అసెంబ్లీ దొంగగా కేసీఆర్ అనేవాడు మిగిలిపోతాడు, నిజంగా కేటీఆర్కి దమ్ముంటే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ని తీసుకొని చర్చలకు రావాలి అంటూ కూడా కామెంట్ చేశారు. సేమ్ టైం కేటీఆర్ నువ్వు చేస్తున్న దానికి ఆ మురికి కాలువలో మునిగి చనిపో అంటూ కూడా ఘాటు విమర్శలు చేశారు. నిన్ను ఏ డాక్టర్ కూడా మార్చలేరు, నువ్వు చేస్తున్నటువంటి రాజకీయాలు చెత్త రాజకీయాలు అంటూ కూడా అద్దంకి దయాకర్ ఘాటు విమర్శలు చేశారు. సేమ్ టైం పొన్నం ప్రభాకర్ కూడా పెద్ద ఎత్తున నీ స్థాయికి మించి మాట్లాడొద్దు, నీకు నిజంగా చర్చ జరిపే ఉద్దేశం ఉంటే మీ నాన్నను అసెంబ్లీకి తీసుకొని రా, ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చ జరుపుతాము, అండ్ మోరోవర్ మీరే డేట్ చెప్పండి, మీరే టైం చెప్పండి, ఆ టైంకి మేము అసెంబ్లీలో చర్చలు జరుపుతాము, కేటీఆర్ ఈ టైంకి పెట్టండి అంటే పెట్టడం కాదు, ఖచ్చితంగా మేము అంటే ప్రస్తుతం బీఆర్ఎస్ ఎల్పీ నేతగా అంటే ప్రతిపక్ష నేత హోదాలో ప్రస్తుతం కేసీఆర్ ఉన్నారు, సో కేసీఆర్ నుంచే లెటర్ తీసుకొని వస్తే ఖచ్చితంగా చర్చలు పెడతామన్నారు. అండ్ పరిగి రామ్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ మాట ఇచ్చినట్లే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏకకాలంలో 21,000 కోట్ల రుణమాఫీ చేశారు, లెటర్ ఇవ్వమంటే ఇవ్వకుండా ప్రెస్ క్లబ్ అంటూ మాట్లాడుతున్నారు అంటూ ఇలా మొత్తం కాంగ్రెస్ నేతలు అయితే కేసీఆర్ పైన ఘాటు విమర్శలు చేస్తున్నారు. సో చూడాలి సుమతి, ఇది ఎక్కడి వరకు పోతుంది, ప్రతి సవాల్ వరకు ఉంటుందా, లేదంటే నిజంగా కేసీఆర్ నుంచి కేటీఆర్ లెటర్ తెచ్చి వీళ్ళు అన్నట్టుగా దమ్ముంటే లెటర్ తెచ్చి అసెంబ్లీలో చర్చ జరుపుతారా, చర్చ జరిపితే ఏ విధంగా ఉంటుంది, అక్కడి వరకు వెళ్తుందా, లేదంటే ఇది కేవలం ప్రతి సవాల్కి ఆగిపోతుంది అనేది చూడాలి. మొత్తానికైతే కాంగ్రెస్ నేతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, కేసీఆర్ నుంచి లెటర్ తీసుకొని వస్తే ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన డేట్ కి వాళ్ళు చెప్పిన టైంకే చర్చలు జరుపుతామని అయితే చెప్తున్నటువంటి రైట్ హేమ, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి మాటల యుద్ధం అయితే జరుగుతోంది. ఇటు కేటీఆర్ ప్లేస్ టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి అని అంటున్నారు, ఎవరైనా మాట్లాడతామంటున్నారు, కానీ కాంగ్రెస్ కూడా అంతే ఘాటుగా సమాధానం చెప్తోంది. అసెంబ్లీలో ప్రజానాయకులుగా ఎన్నుకున్న వారందరూ కూడా అసెంబ్లీలో సారవంతమైన అర్థవంతమైన చర్చ జరపాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రావాలి అంటూ ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా అంతే ఘాటుగా సమాధానాలు చెప్తూ ఉన్నారు.